హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ ఆరివ్ని. ఇవాళ నా ముచ్చట్లేంటంటే, నేనైతే న్యూజెర్సీలో ఉండే శ్రీ స్వామినారాయణ టెంపుల్కి అయితే ఈరోజు వచ్చేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇది టోటల్ వరల్డ్లోనే లార్జెస్ట్ టెంపుల్ అంతా. ఇట్ ఈస్ నియరెస్ట్ టు న్యూజెర్సీ. చాలా పెద్ద టెంపుల్. నేనైతే మీకు ఈ టెంపుల్ యొక్క డీటెయిల్స్ ఇంకా లొకేషన్ నా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చేస్తాను. ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఈ టెంపుల్ని చూడకుండా ఉంటే ఖచ్చితంగా ఒకసారి మీ విజిట్ లిస్ట్లో వేసేయండి. ఎందుకంటే మోస్ట్ వర్త్ వాచింగ్ టెంపుల్ ఇదైతే ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఆర్కిటెక్చర్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా నేనైతే ఈ ఆర్కిటెక్చర్ చూసుకోవాలి కదా, ఎంత బాగుంటుందని చెప్పి మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి చుట్టూ చూస్తున్నాను. ఇక్కడైతే 4 టైప్స్ ఆఫ్ మన రివర్స్ ఉంటాయి కదా, గంగా, యమున, అవన్నిటినీ అక్కడ పెట్టుంటారు. చాలా మంచిగా మన యొక్క సంస్కృతిని ఈ టెంపుల్లో అయితే చూపిస్తారు. ఇక్కడున్న లొకేషన్స్ అయితే నేను మమ్మీ డాడీ పిక్చర్స్ తీసుకున్నాము. ఇంక ఇక్కడైతే ఒక ప్రజెంటేషన్ కూడా ఇస్తారు, ఎలా టెంపుల్ని బిల్డ్ చేశారు, ఎలా ఏం చేశారు, ఎలా కట్టారు, ఎంత మంది ఇది కట్టారు, ఎన్ని వాలంటీర్స్ ఉన్నారు అనేది అయితే మనకి ఇక్కడ వేస్తారు. మీకు తెలిసిందే కదా, నాకు ఎక్స్ప్లోర్ చేయడం అంటే ఇష్టము. మా కజిన్స్ కూడా వచ్చారు, మాతో కూడా వచ్చారు. మేమైతే ఈ టెంపుల్ మొత్తం ఇలా విజిట్ చేసి చూసారు కదా, సూపర్ వ్యూ ఫ్రెండ్స్, అదిరిపోతుంది. లోపలైతే మొత్తం ఇలా ఉంటుంది. మనకైతే వీడియోగ్రఫీ అలో ఉండదు, సో నేను కొంచెం రీసెర్చ్ చేసి వీటిని అయితే కలెక్ట్ చేశాను. కానీ లోపల ఆర్కిటెక్చర్ అయితే మొత్తం ఇలానే ఉంటుంది. ఎవ్రీ డీటెయిలింగ్ అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరైతే విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. లోపలైతే కృష్ణ, ఇంకా విష్ణు, ఇంకా శివుడు అందరూ ఉంటారు. చాలా బాగుంటుంది. నేనైతే చక్కగా ఫొటోస్ తీసుకున్నాను. అక్కడైతే నా కజిన్స్తో కలిసి చాలా బాగా ఆడుకున్నాను. ఇది టెంపుల్ లోపల. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇంకా చాలా పెద్ద టెంపుల్ అయితే ఉంటుంది. ఇది ఫస్ట్లో ఉండే చిన్ని టెంపుల్ అన్నమాట. ఇప్పుడు నాతో కూడా వచ్చేయండి ఫ్రెండ్స్, మనము ఆ మధ్యలో ఉంటుంది కదా, ఆ స్పేస్ ఎలా ఉంటుందో చూద్దాము. ఇక్కడైతే మన ఇండియన్స్ దగ్గర నుంచి, ఫారినర్స్ దగ్గర నుంచి, అంటే పేరెంట్స్ ఎవరైతే వస్తారో ఇండియా నుంచి విజిట్ చేసేదానికి, వాళ్ళు అందరూ వచ్చేస్తారు. మేమైతే కరెక్ట్గా సన్సెట్ టైంకి ఉన్నాం కాబట్టి ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. మీలో ఎవరైనా వెళ్ళే పని అయితే సమ్మర్ టైం ఇంకా సన్సెట్ టైంలో అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే వెదర్ అనేది ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి సమ్మర్ టైం ఈజ్ ద బెస్ట్ టైం టు విజిట్ దిస్ టెంపుల్ ఫ్రెండ్స్. ఇది ఇంకొక టెంపుల్ లోపల ఆర్కిటెక్చర్ అనమాట. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది. వచ్చేయండి ఫ్రెండ్స్, మనమైతే ఒకసారి ఆ టెంపుల్ని కూడా విజిట్ చేసేద్దాము. ఇది రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారు. లోపల కూడా అంత ఫుల్ కన్స్ట్రక్షన్ అయితే ఇంకా జరగలేదు. యాజ్ యూజువల్ దీంట్లో కూడా మనకు లోపల ఫోటోగ్రఫీ అలో లేదు. ఈ టెంపుల్ లోపలైతే ఇలా ఉంటుంది. నేను నా రీసెర్చ్తో కొంచెం ఈ డేటాని కలెక్ట్ చేశాను. ఇక్కడ కూడా సేమ్ గాడ్స్ ఉంటారు, కృష్ణ, శివ, ఇంకా మహావిష్ణు వాళ్ళు ఉంటారు. కానీ మెయిన్గా అయితే స్వామినారాయణ మహారాజుల గురించే ఈ టెంపుల్ ఎక్కువ ఉంటుంది. లోపల చాలామంది ఆ రాజు జీవిత చరిత్ర అంతా మెన్షన్ చేసి ఉంటారు. వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు. ఇంకా ఇదైతే బయటకు వచ్చేసాము మనం. బయట నుంచి టెంపుల్ ఇది. నేను చెప్పాను కదా, 4 నదుల్ని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ 4 దేవతలు ఉంటారు. అక్కడ ఎవ్రీ కార్నర్స్లో ఒక్కొక్క దేవత ఉంటారు వాటర్ పోస్తున్నట్లు. ఇంక ఇదైతే బిగ్గెస్ట్ స్టాచ్యూ, స్వామినారాయణ పెద్దగా ఉంటారు. బయట ఆర్కిటెక్చర్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది స్వామినారాయణ గారి జీవిత చరిత్ర ఇక్కడ పెడతారు. ఇక్కడ మనం ఎవరైతే ఉన్నామో మనం హారతి ఇవ్వచ్చు అనమాట, అలాగా ఉదవత్తితో. సో మనం కూడా ఒక ధూపం తీసుకొని హారతి ఇలా వెలిగించేసి స్వామినారాయణకి హారతి ఇచ్చేసి, అక్కడ చూపిస్తున్నారు కదా చిన్న స్టాండ్, ఆ స్టాండ్లో అయితే పెట్టేయచ్చు. చాలా బాగుంటుంది. మనకి ఒక మంచి డివోషనల్ ఫీల్ అయితే వస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే ఈ టెంపుల్లో మెయిన్గా మనకి ఒక యోగా చేసుకోవడానికి కానీ దేనికైనా కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఇదైతే స్వామినారాయణ ఫస్ట్ ఎక్కడి నుంచి ఆయన జర్నీ ఇండియాలో స్టార్ట్ చేశారనే దాని గురించి చాలా బాగా పెట్టారు ఈ మ్యాప్ కూడా. ఆయన ఎక్కడెక్కడ నడిచారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. Thank you.
బాయ్ బాయ్.